హైవర్స్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిందా? ఆగింది. ట్రంప్ తన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో వెల్లడించాడు. ఏమని? మరో 6 గంటల్లో ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటిస్తుంది. ఆ తర్వాత 12 గంటల లోపు, అంటే ఇది ప్రకటించిన ఇంకో 6 గంటలు, మొత్తం 12 గంటల లోపు ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ ప్రకటించింది. అంటే సింపుల్గా ఏం చెప్పాడు? యుద్ధం ఆగిపోతుందని చెప్పాడు. ఫస్ట్ అలాగే ఇరాన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క విదేశాంగ మంత్రి అబ్బాస్ ఒప్పుకోవాలి. బాగా కాసేపటికి ఓకే మేము సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నాం, యుద్ధం ఆపేస్తున్నాం, ఎందుకంటే ఇజ్రాయెల్ ఆపేస్తే మేము కూడా ఆపేస్తాం, సరే ప్రజెంట్ అయితే మేము ఆపుతున్నాం అన్నాడు. ఈలోపు ఇజ్రాయెల్ నెతన్యాహు ఆయన కూడా ప్రకటించాడు. అయితే ఇక్కడ నెతన్యాహు ప్రకటించిన ధరలు అర్థం కావాల్సింది, ఈ ముస్లిం దేశాలకు కానీ ఇస్లాం రాజ్యం స్థాపిస్తున్న విర్రవీగుతున్న టెర్రరిస్ట్ బ్యాచ్కి కానీ జిహాదీలకు కానీ ఇటువంటి ఫండింగ్ ఇచ్చేటువంటి ముస్లిం దేశాలు వెళ్తున్న వాళ్ళందరూ బుద్ధి రావాలి. ఏం చెప్పాడు తెలుసా నెతన్యాహు? మా టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఏంటి టార్గెట్? ఇరాన్ అణుస్థావరాలు, న్యూక్లియర్ ఎనర్జీ ముసుగులో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. ఆల్మోస్ట్ అణుబాంబుకి కొంచెం దూరంలో వాళ్ళు ఉన్నారనమాట. మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది చూసారా, లైక్ అది వాళ్ళు ఆల్రెడీ చూసి అరే నాయన వాళ్ళు ఆల్మోస్ట్ చివరి స్టేజ్కి వచ్చారంటే మా దగ్గర అంత కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఇంకోటి రెడీ ఉందని చెప్పేసి అన్నారు. ఇక ఇమ్మీడియట్గా ఇజ్రాయెల్ దాడి చేసేసింది. ఎంత అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో అణుస్థావరాలు వాటి మీద దాడి చేసింది. బట్ నిజం చెప్తున్నా, కొన్ని ముస్లిం దేశాలకి బుర్రా బుద్ధి అసలు నీతి జాతి ఏం ఉండవేమో. ఈ టెల్ అవీవ్లో ఇజ్రాయెల్ ఉన్నటువంటి నార్మల్ వాళ్ళ మీద దాడులు చేసేసింది. అసలు ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేసింది. పిచ్చుకొక్కకి ఎవరి దగ్గర కలిసి చూస్తే అలా గడిచేశాడు. బట్ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్లో సైనిక స్థావరాల పట్ల, ఈ అణుస్థావరాల పట్ల వారికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదో ఉంటుంది దాని మీద మాత్రమే దాడులు చేశారు. ఈలోపు ఇక స్టివర్ చేసుకొస్తున్న మూమెంట్లో బంకర్ బాంబర్స్ అంటారు, B2 అంటారు, B2 ఇవేంటంటే అమెరికా దగ్గర ఉన్నాయి. అవేంటంటే ఈ ఇరాన్లో మన పాకిస్తాన్లో కానీ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో కిరాణా హిల్స్లో ఎక్కడో లోపల ఉన్నాయి అనుకున్నాను చూసిరా, మన బ్రహ్మోషప్లను కొడితే అవి కూడా ఇదే నిరవన్నాం కదా. ఎగ్జాక్ట్గా అది క్లారిటీ ఎవరు ఇవ్వలే, బట్ అది జరిగింది. ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. బంకర్ బాంబర్స్ వేయటం ద్వారా అసలు శక్తి ఉందినటువంటివి పదుల సంఖ్యలో కొట్టి పడేసింది అమెరికా అయితే. ఇక ఆ మూమెంట్లో ఏమైంది? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, న్యూక్లియర్ ఫ్యూరిటీ ఉన్నటువంటి ఏవైతే స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయో మొత్తం చిత్రమైపోయింది. ఇప్పుడు అక్కడ పాపం ఆ చుట్టుపక్కల జనాలు ఉంటే వాళ్ళకి భయంకరమైన రోగాలు వస్తాయి, చనిపోతారు కూడా పాపం. బట్ వీళ్ళు లక్కీలు ఎక్కడో బయట పెట్టారంట కొండల్లో. సో ఆ న్యూక్లియర్ స్థావరాలు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నప్పుడు వారికి సంబంధించినటువంటి స్థావరాలు చూస్తుంటే దాన్ని ఏం చెప్పాలి, యుద్ధ విమానాలకు సంబంధించి వాళ్ళ యొక్క రన్వేలు కావచ్చు, వారి యొక్క పాయింట్స్ ఏవైతే అవి కావచ్చు, వారికి విమానాలు ఉన్నవి కావచ్చు, స్థావరాలు ఏవైతే ఆల్మోస్ట్ అన్నింటి కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేసేశారు. ఈరోజు క్లియర్గా ఇజ్రాయెల్ చెప్పింది ఏంటంటే అణుస్థావరాలకు సంబంధించిన మొత్తం ధ్వంసం చేశాం, బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతున్నాయి వాళ్ళవి అవి స్థావరాలు ధ్వంసం చేశాం, ఇంకా టార్గెట్ ఆ రెండే అయిపోయింది చాలు. ఇంకా ఒకవేళ మరల అణుబొమ్మలు తయారు చేసినట్టు తోక జడిస్తే మరల ఊరుకోమని అన్నాడు. కమింగ్ టు ట్రంప్, నిన్న వార్తలు నలిసి మీరు గమనించుంటారు కొంతమంది, ఖతార్, ఇరాక్, ఇంకోటి దేశం యెమెన్ ఆర్ కువైట్ అనుకుంటా, ఖతార్, కువైట్ అండ్ ఇరాక్, ఈ గల్ఫ్లో అమెరికా ఓడి కొన్ని వాళ్ళ స్థావరాలు ఉంటాయి. లైక్ ఎలాగంటే ఎప్పుడు ఏ యుద్ధం వచ్చి రెడీగా ఉండాలన్నట్టుగా, ఓకేనా, సైనిక స్థావరాలు వాటి మీద దాడి చేస్తామని చెప్పి ఇరాక్ కూడా చెప్పాడు. ఇరాన్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇరాన్ వాడు ఎలా అంటే నిజంగా నాకు అనిపించింది కదా, అరే ఇంత పిరికోడు ఇంత బెస్ట్ యుద్ధం ఎందుకు చేశారో బాబు అనిపించింది. ఆ ఖొమేని, ఆ ముస్లిం మతోన్మాది అనుకూడదని పిచ్చిన డాష్ గాడు అన్యాయంగా ఇరాన్ని గబ్బు పెట్టించాడు. అసలు అడ్డంగా పరుగు పోయింది. వాడు ఏదో తెలుసా, ఓ అమెరికా మా పరుగు పోతుంది, మీ స్థానిక స్థావరాలనే కదా, వాడి మీద బాంబులు వేస్తాం, మీ అన్ని తీసి పక్కన పెట్టుకో, అడేం లేకుండా చేయి, అలాగే చెప్పాడు. సరేనమ్మా అని ట్రంప్ ఏం చేశాడు, వాళ్ళ విమానాలు అవన్నీ కూడా ఖాళీ చేయించాడు, అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ పట్టుకెళ్ళిపోయాడు. మొత్తం 14 రకాల మిసైల్స్ సమ్మేదో పంపితే ఇరాన్ నుంచి ఒకటి మాత్రం పేలింది, 13ని వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు. ఆ ఒకటి పేలింది కూడా వేరే ఓపెన్ ప్లేస్లో పడింది.
సో ఇరాన్ అడు నేను కొడతాను కొట్టించుకోవా అన్నట్టు కొట్టాడు. సరే రారా అన్నాడు. ఈరోజు ట్రంప్ యుద్ధం ఆగిందని చెప్తూ ఇరాన్కి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకో తెలుసా? మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలా. ఇరాన్కి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకు? యుద్ధం ఆపుతున్నారని. కమింగ్ టు ఇజ్రాయెల్కి థ్యాంక్స్ చెప్పాడు. ఏమని? ఇరాన్ ఉన్నటువంటి న్యూక్లియర్ స్థావరాలు మొత్తం ధ్వంసం చేసేశారు, గుడ్ రాబ్ బాయ్ అని. ఇజ్రాయెల్ వచ్చేసి అమెరికాకి థ్యాంక్స్ చెప్పాడు. అంతా సవ్యంగా నడుస్తున్న మూమెంట్లో ఆ బంకర్ బాంబర్స్ లేకపోతే మిమ్మల్ని ఎదుర్కొనే వాళ్ళం కాదు. కరెక్ట్ టైంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. దీనికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ప్రపంచంలో ఏ దేశం చేయని పని మీరు చేశారు, నాకు చాలా థ్యాంక్స్ అయ్యా బాబు అని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పింది. ఓకే, ఇది ఓవరాల్గా. ఎర్రి పప్పైంది ఇక్కడ ఇరాన్, కొండెర్రి పప్పైంది పాకిస్తాన్. అదేంటి చెడంగా పాకిస్తాన్ ఎందుకు వచ్చిందనా చెప్తా. మొన్న ఈ పాకిస్తాన్ సైనికుడు అసీం మునీర్ ఉన్నాడు కదా, వాడిని ట్రంప్ తన వైట్ హౌస్ కి లంచ్ కో డిన్నర్ కో మొత్తం తెచ్చాడు. తెందుగా రారా అని చెప్పి పిలిచాడు, వెళ్ళాడు. మీకు ఆల్రెడీ గతంలో చెప్పా కదా, పాకిస్తాన్ అంటే అమెరికా ఉంపుడు గట్టా, తప్పుగా అనుకోవద్దు, అనుకున్నా ఏం కాదు. అంటే కీప్ అక్రమ సంబంధం. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆ రష్యాని వెనక పంపించాలన్నప్పుడు అమెరికా వాళ్ళకి కాకపోతుంటే తీవ్రవాదులని ఈ లష్కర్ తోయిబా, ఆల్ ఖైదా, చెత్తా చెదర మొత్తాన్ని, ఆ పేర్లు కూడా తెలియదు, అంటే ఎగ్జాక్ట్గా అవే కాదని చెప్పేసి మొత్తం ఇదే బ్యాచ్, టెర్రరిస్ట్ బ్యాచ్, వీళ్ళని తయారు చేసేసి తాలిబాన్ ఇందో పార్టీ అనుకుంటా తయారు చేసి ఆఫ్ఘన్ మీద వదిలేశాడు. దీనికి ఆ తర్వాత మొత్తానికి రష్యాలో వెనక్కి వెళ్ళిపోయారు. అన్నప్పుడు అప్పుడు అమెరికా ఏం చేసింది, మేము గెలిచేలా అన్నట్టు అనుకున్నాడు. బట్ ఇదే టెర్రరిస్టులు ఆల్ ఖైదా వాళ్ళు ఏం చేశారు, ప్రింట్ అవుట్ పేల్చి అవతల పడేశారు. ఎస్, చాలా ఘోరం అసలు, నో డౌట్. అప్పుడు నాకు అర్థమైంది, మనం పెంచి పోషించాం. ఒక రకం పెంచి పోషింది కాదు, వీళ్ళ అక్రమ సంతానం ఆ టెర్రరిస్టులు, అమెరికా పాకిస్తాన్ అక్రమ సంతానం ఆ టెర్రరిస్టులు. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు అమెరికాకి ఏదో ఒకటి ఫేవర్ చేస్తూనే ఉన్నారు, అండ్ అమెరికాని ఏదో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. బట్ పాకిస్తాన్ మాత్రం ఎప్పటికప్పుడు అమెరికా కీప్ కదా, ఉంపుడు గతి కదా, ప్యాంపరింగ్ చేస్తూనే ఉంది. దానివల్లే మొన్న కూడా ఆల్మోస్ట్ దాని పీక మనకు దొరికింది. ఆ మూమెంట్లో ఆపరా బాబు ఆపరపడినాడు, బతిలాడాడు. ఇందులో పాకిస్తాన్ కూడా మనం బతిలాడారు. మన టార్గెట్లు వచ్చేసి ఇజ్రాయెల్ టార్గెట్లు ఏంటి ఇప్పుడు ఇరాన్లో? న్యూక్లియర్ స్థావరాలు, బాలిస్టిక్ మిసైల్స్ ధ్వంసమైనయా? మన టార్గెట్ ఏంటి? ఈ పాకిస్తాన్ ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలు ధ్వంసం చేసామా లేదా? చేసాం. కొంత టెర్రరిస్ట్ చంపేసాం. సరే, యుద్ధం ఆపేసాం. అది కూడా ఆపరేషన్ సింధూర్ వచ్చి పాజ్ ఇచ్చామని అన్నాం. ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళు మాట్లాడుకొని ఓకే అని చెప్పేసి అక్కడక్కడ అన్నారు. నిజంగా ట్రంప్ అడిగితే ఆపినట్టయితే సింధు నది జలాలకు సంబంధించి వదలాలి, మనం వదలలేదే. సో ట్రంప్ పీకింది ఏం లేదు ఇక్కడ. నేను చెప్తేనే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం ఆగిందని ఏదో చెప్పాడు, బుస్సు తుస్సు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేను ఆపినంటే అది తుస్సు బుస్సు. ఎందుకు? నిజమైనటువంటి నోబెల్ శాంతి బహుమతి నాకు కావాలని కోరుకున్నట్టు వీడు ప్రపంచ పతివ్రత అయినటువంటి ఈ పాకిస్తాన్ మొన్న వాడి వెళ్ళారు కదా తినడానికి, అప్పుడు ఏంటి, ఈ ఇరాన్కి సాయం చేస్తుందని చెప్పేసి పాకిస్తాన్ చెప్పి వాడిని నమ్మించి ఇరాన్ యొక్క రహస్యాల మొత్తం పాకిస్తాన్ తెలుసుకొని ఇవన్నీ అమెరికాకి చెప్తే, అమెరికా ఇజ్రాయెల్ చెప్తే అప్పుడు ఇజ్రాయెల్ కొట్టి అవతల పడేశాడు. అదేవిధంగా పాకిస్తాన్ ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ ని ఈ ఇరాన్కి హెల్ప్ చేస్తానని చెప్పిందని చెప్పేసి ఇరాన్ వాడు చెప్పాడు. ఈ పాకిస్తాన్ అమ్మ బాబు నేను ఏమంటారా బాబు అన్నాడు. అదేమంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బేస్ స్టేషన్స్ కూడా అమెరికా రెడీ అయిపోయాడు. అంటే ఏంటి, అష్ట దిగ్బంధం అయిపోయింది ఏది, ఇరాన్. కారణం దిక్కుమల్ల పాకిస్తాన్ నమ్మి, పనికి ఉన్నటువంటి ముస్లిం దేశాలు నమ్మి. సో అంతిమే కావాల్సింది ఏంటి, ఇక్కడ ప్రపంచం అంతా శాంతి కోరుకుంటుంది. ప్రపంచం అంతా కూడా ఎవడ మతం వాడిది, ఎవడి దేశం వాడిదని బతుకుతూ ఉంటే కొన్ని ముస్లిం దేశాలు మాత్రం ప్రపంచం అంతా ఇస్లాం రాజ్యం ఉండాలి, మేమే గెలవాలి, మాదే రాజ్యం ఉండాలని విర్రవీగుతూ ఉన్నారు. దానికి బుద్ధి చెప్పారు ఇజ్రాయెల్ వాళ్ళు అండ్ అమెరికా వాళ్ళు కలగలిసి. సో ఇక్కడ నేను చెప్తుంది, మొన్న కూడా ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ సైనికుడు ఎవరు అసీం మునీర్ గారు వెళ్ళి వాడితో కబుర్లు చెప్పుకొని ఏ జాన్ జిగిరి అంటూ, ఏ నా డార్లింగ్ అంటూ ముద్దులు హగ్గులన్నీ అయిపోయాక ఆయనలో పాకిస్తాన్ చెప్పినటువంటి వాడు ఆ పనికి ట్రంప్. సీరియస్లీ కంపు ట్రంప్ రెండు ఒకటే. ప్రపంచానికి ఈరోజు పెట్టినట్టు అది పెద్ద కంపు ట్రంపే. అతను ఏకంగా మోడీతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాడు, ట్రంప్ గెలవడానికి మన వాళ్ళు ఎంత హెల్ప్ అయ్యారు ఇండియన్స్. ఆయన ఇక్కడ పూజలు కూడా చేశారు. కానీ వన్స్ రెండోసారి గెలిచిన తర్వాత ఇండియా మీద విద్వేషం, పాకిస్తాన్ వల్లమాలని ప్రేమ. ఏంటంటే దుర్మార్గుడు అండి నిజంగా. గతంలో నేను చాలాసార్లు చెప్పా కదా, అమెరికా అంటేనే స్వార్థం, స్వార్థం అంటే అమెరికా. అసలు నమ్మకూడదు అని. ఇంక తప్పదు, మన చాలా మంది అక్కడ ఉంటున్నారు కాబట్టి ఇంక ఫ్రెండ్లీగా అంతే. ఆ చైనా అలాగా, అమెరికా కూడా అలాగే. కొన్ని విషయాల్లో అమెరికాతో పోస్తే చైనా బెటర్.
ఇంకొన్ని విషయాలు చైనాతో వస్తే అమెరికా బెటర్. ఆ రెండే. ఏదో ఒక రోజు మనం విశ్వ విజేత అవుతాం చూడండి, అప్పుడు ప్రపంచం బాగుపడి. సో ఇప్పుడు విషయం ఏంటి, సేమ్ మనం ఎలాగైతే పాకిస్తాన్లో ఏవైతే దెబ్బ కొట్టేశాం, ఇజ్రాయెల్ కూడా ఇరాన్లో ఏవైతే దెబ్బ కొట్టేశారు. సో మనం ఇక్కడ ఆపరేషన్ సింధూర్ ఆపాం, వాళ్ళు అక్కడ వచ్చేసి రైజింగ్ లైన్ దాన్ని ఆపేశారు. సో రైజింగ్ లైన్ ఫుల్ఫిల్ అయిపోయింది, ఆపరేషన్ సింధూర్ ఫుల్ఫిల్ అయిపోయింది. అందుకే ఇక్కడ యుద్ధం ఆగింది, అక్కడ యుద్ధం ఆగింది. సో ఇప్పుడు కొండరి పప్పులు అయింది ఎవరంటే ఇరాన్, ఇటు పాకిస్తాన్, రెండు ముస్లిం దేశాలు. ఇద్దరు కూడా అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చిన రీతిలో వెళ్దామని చూశారు, బట్ ఎక్కడ అయ్యింది లేదు. ఇద్దరు కూడా మన టెర్రరిస్ట్ గ్రూప్ సహాయం ఉంది. సో ప్రపంచం పట్ల శని ఆ దరిద్రులు అనకూడదు. కానీ మన దేశంలో ముస్లింలు ఎంత ప్రశాంతంగా బతుకుతున్నారండి. ఈవెన్ మలేషియా, ఇండోనేషియా ముస్లిం దేశాలు అవి కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాయండి. ఏవైతే టెర్రరిజం దూరంగా ఉంటూ ఏవైతే అన్ని మతాలను గౌరవిస్తున్నారో వాళ్ళు బాగున్నారు. ఎవరైతే ఓన్లీ ముస్లిం సామ్రాజ్యం ఉండాలి, అల్లా ఒకటి దేవుడు అనుకుంటున్నారు, వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. సో దయచేసి ఇతర మతస్థులను గౌరవించండి, మీ దేవుడిని మీరు పూజించండి. అంతే తప్ప మీరు ఉంటున్నటువంటి నేల మీద ఉంటూ ఆ నేల మీద మిగతా ఇతరులను కూడా మీరు నిందిస్తూ ఉన్నా, తేడాగా బిహేవ్ చేస్తున్నా, ఆ తర్వాత మీ అంతం కూడా తప్పదు. సో దయచేసి జాగ్రత్త. మన దేశంలో మాత్రం శాంతి సౌభ్రతత్వాలు ప్రశాంతంగా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనం బతుకుదాం. సో ఓవరాల్ గా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి సంబంధించిన అప్డేట్ అది, మనకి సంబంధించిన అప్డేట్ అది. పాకిస్తాన్ మనకి సంబంధించి మన విషయంలోనూ పాకిస్తాన్ విషయంలోనూ ట్రంప్ పీకిందేమీ లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ విషయంలో కూడా ట్రంప్ పీకిందేమీ లేదు. మరలా చెప్తా, యుద్ధం రాకుండా ఆపగలిగేవాడు శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి అర్హుడు. అలా కాకుండా యుద్ధానికి రెచ్చగొట్టి ఆ తర్వాత వాడు ఆయుధాలు అమ్ముకొని ఆ తర్వాత అంత కంపు అవుతుంటే అమ్మ బాబు ఏదో తేడా కొడుతుందని చెప్పేసి భయపడి యుద్ధాన్ని ఆపుదని ట్రై చేసేటప్పుడు బాబు బాపంటారు అన్నమే అని అన్నాడే, వాడు నోబెల్ శాంతి బహుమతి అర్హుడు కాదు. అటువంటి దరిద్రుని ఈ ప్రపంచ పతివ్రత అయినటువంటి పాకిస్తాను నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేసింది. వచ్చిందంటారు అతనికి ఈ నోబెల్ శాంతి బహుమతి అతను కనుక వస్తే. ఇప్పటివరకు నాకు అవార్డులు అన్నప్పుడు నోబెల్ శాంతి బహుమతి అండ్ మన ఏషియాలో వచ్చేసి ఏషియన్ నోబెల్ అంటారు, రామన్ మ్యాగ్సెస్ అవార్డు ఫిలిపీన్స్ లో ఇస్తారు. ఈ రెండునే నేను గొప్పగా చూస్తూ ఉంటాను. మిగతావన్నీ ఇంక్లూడింగ్ ఆస్కార్, మన దేశం వచ్చే అవార్డులు నేను పేర్లు చెప్పలేను. చాలా వరకు ఇదేంటారా వీళ్ళకి అవార్డు ఇచ్చారని చెప్పేసి ఎన్నిసార్లు అనుకున్నాను నేను. వీళ్ళకి అసలు ఏం అర్హత ఉందని ఇచ్చారబోని ఎన్నిసార్లు అనుకున్నాను నేను. బట్ నోబెల్ బహుమతి కానీ రామన్ మ్యాగ్సెస్ అవి కానీ అలా అనుకోలే. బట్ అవి కూడా అవుతాయంటే ఈ ట్రంప్ కనుక ఏ మాత్రం నోబెల్ శాంతి బహుమతి వస్తే ఆ అవార్డు క్రెడిబిలిటీ కూడా పోయినట్టే. సో ఓవరాల్ గా ఈ వీడియోలో నాకు తెలిసి 4-5-10 టాపిక్లు దాదాపు. దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.